హాయ్ అండి, వెల్కమ్ టు హెల్దీ లివింగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇవాళ నేను షార్ట్లో యాజ్ ఎర్లియర్ మీకు చెప్పినట్టు గోవింద్ టెర్రకోటాస్ నాచారం దగ్గర అండి ఇది వచ్చేసాను అనమాట. సో ఇక్కడ మనకి చాలా రకాలైన సెరామిక్ పాట్స్, గార్డెనింగ్ సంబంధించినవి, నెక్స్ట్ వచ్చేసి కిచెన్కి సంబంధించినవి చాలా పెద్ద యూనిట్ ఉంటుందండి. డెకరేటివ్ పీసెస్ నుంచి అన్నీ ఉంటాయి. ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ చేయించుకుంటున్న వాళ్ళు కానీ, లేదు ఎక్కడైనా మనకి తక్కువ రేట్లో దొరుకుతాయా అని చెప్పి చూస్తున్నప్పుడు నేను కూడా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా విన్నాను. సరే ఒకసారి చూసొద్దాం రేట్స్ ఎలా ఉంటాయని చెప్పేసి కనుక్కుందామని చెప్పి వెళ్ళాను. ఇదైతే ఎంట్రన్స్ అండి. స్టార్టింగ్లో ఇలా పెట్టి ఉంచారు, మనకు ఒక జస్ట్ ఐడియా వస్తుందని చెప్పి డిస్ప్లేలో ఇలా పెట్టారనమాట. వీళ్ళది చాలా ఫేమస్ కంపెనీ అండి. వీళ్ళు కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళ దగ్గర చేసిన ఇంకా మంచి మంచి పీసెస్ అనేవి వెరైటీస్ అని ఇంపోర్ట్ కూడా చేస్తుంటారు. సో ఇక్కడ మనకి బెనిఫిట్ ఏంటంటే ఎన్ని పీసెస్ కావాలన్నా మనం తీసుకెళ్ళచ్చు అనమాట. ఏమైనా రెస్టారెంట్స్ కానీ, లేకపోతే లాన్స్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నా, ఇవి వచ్చేసి మినియేచర్ గార్డెన్ సంబంధించినవి జస్ట్ 10 రూపీస్ 15 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. అంటే మనం చిన్న బోన్సాయి ప్లాంట్స్ అవి పెట్టుకొని తర్వాత దాని మీద చిన్న మినియేచర్ చేయాలని అంటే ఇవి యూజ్ అవుతాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి చాలా చోట్ల చూస్తాం మనం, బట్ ఇక్కడ చాలా కాస్ట్ తక్కువ ఉంది. ఇలా 3 పీసెస్ సెట్ అని చెప్పేసి అలా కూడా పెడుతున్నారు. ఇది సమ్ 100 రూపీస్లో 3 పీస్ సెట్ అనమాట. రౌండ్వి వాటర్లో మనము వాటర్ ప్లాంట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ టేబుల్ డెకరేషన్ మీద కానీ, కిచెన్ దగ్గర కానీ ఒక చోట పెట్టామంటే చాలా అందంగా ఉంటుంది. చాలా అంటే చాలా యూనిక్ డిజైన్స్ ఉన్నాయండి. అండ్ ఆ యూ షేప్లో బ్లాక్ ఉన్నాయి కదా, అందులో అట్ ఏ టైం 2 పెట్టుకోవచ్చు మనము. ఇవన్నీ కూడా ఒక మినిమల్ సైజ్ అండి. టేబుల్ మీద కానీ, డెకరేషన్ కానీ మనము ఒరిజినల్ ప్లాంట్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏమైనా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు. సెరామిక్లో మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే లైఫ్ టైం ఇలాగే ఉంటాయి. మనకి వెలిసిపోవడం కానీ పాడైపోవడం కానీ ఉండవండి. కొంచెం ₹1 పెట్టామని అన్నా కానీ లాంగివిటీ ఉంటుందన్నమాట. అండ్ ఇవి ఇట్ సెల్ఫ్ ఒక డెకరేటివ్ పీస్గా ఉంటాయి. వీటిని మనం మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. ఈవెన్ మనం పెన్ హోల్డర్స్ లాగా అలా కూడా వాడుకోవచ్చు, కిచెన్లో కూడా యూజ్ చేయొచ్చు, స్పూన్ హోల్డర్స్ లాగా. మన ఇంకా ఐడియా అండి, మన ఇష్టం. సో ఒక చిన్న కలర్ని యాడ్ చేయడం వల్ల మైండ్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇవన్నీ కొంచెం బోన్సాయికి సంబంధించినవి అండి. ఇవైతే నాకు చాలా చాలా నచ్చాయండి. ఇందులో వచ్చేసి మనము మంచి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇంటీరియర్ ప్లాంట్స్ అనేవి కూడా పెట్టి మంచి డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇంటి ముందు ప్లేస్ ఉండి మనం ఏమైనా డెకరేట్ చేద్దామంటే షూ ర్యాక్స్ దగ్గర అక్కడ లో సన్లైట్లో పెరిగే మొక్కలు ఏమైనా ఉంటాయో పెట్టినా బయట కూడా బ్యూటీ ఎన్హాన్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం టేబుల్ మీద కానీ, మనం ఇంటీరియర్స్ చేయించుకుంటాం కదండి టీవీ యూనిట్స్ దగ్గర కానీ, అలాంటి చోట కూడా పెట్టచ్చు అనమాట. వీటితోటి మనకి 2 జరుగుతాయి. ఒక యూనిక్ యాంటిక్ పీస్ లాగా అనిపిస్తుంది, డెకరేటివ్ ఐటమ్ అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం న్యాచురల్ ప్లాంట్ అనేది మనం పెంచుకోగలుగుతాము. ఇప్పుడు ఉన్న మనకి పొల్యూషన్కి కానీ, దుమ్ముకి, డస్ట్కి ఇంటీరియర్ ప్లాంట్స్, డస్ట్ అబ్జర్వ్ చేసుకునే ప్లాంట్స్ అవి ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకి ఎయిర్ అనేది ప్యూరిఫై అవుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఇలాంటి చోటుకి వెళ్ళి చూడొచ్చు. ఇవైతే 3 పాట్స్ మనకి సమ్ 400 అండి. 4 సైజెస్ ఆఫ్ పాట్స్ ఉన్నాయి. అండ్ డిజైన్ కూడా చూసారా, మనం మార్బుల్ టైప్లో వచ్చిందనమాట. మనం ఇంటీరియర్స్ చేయించుకున్నాక మన ఫ్లోర్ డిజైన్ని బట్టి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు ఇచ్చేది కూడా చాలా రీజనబుల్ అఫోర్డబుల్ ప్రైస్లో ఇస్తున్నారు. ఇవి మళ్ళీ 3 పాట్స్ అండి. ఇవి కూడా సమ్ 300 చేంజ్. 3 పాట్స్ మనకి 300 చేంజ్లో రావడం అనేది చాలా మంచి తక్కువ ధరలో వస్తున్నట్టే. ఇవి మనం మినియేచర్ చేసుకోవడానికి కానీ, లేదంటే బోన్సాయి పెంచుకోవడానికి కానీ పనికొస్తుంది. నేను చాలా చోట్లకి ఉన్నారు మహోత్సవాన్ని, లేదంటే ప్లాంట్ నర్సరీ మేళాస్కి అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు కూడా కొంచెం నాకు వాళ్ళతోటి మనం బేరేజ్ వేసుకుంటే నాకు తక్కువగానే అనిపించింది, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇన్ని రకాల ఉన్నాయి చూడండి. ఒక చిన్నది ఇట్లా ప్లేస్ చేసి టేబుల్ మీద కార్నర్లోనూ
చిన్న మొక్క పెట్టుకున్నామంటే ఆ కార్నర్ అందం అనేది బాగా పెరిగిపోతుంది. ఇన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా బొమ్మలా లేకపోతే ప్లాంటర్స్ అనేది కూడా ఎవరు కనిపెట్టలేరు. ఇవి మెయిన్గా మనకి ఏమైనా టెర్రస్ గార్డెన్ కానీ లేదనంటే చిన్న బాల్కనీలో చిన్న లాన్ లాగా వేసుకున్న ప్లాంట్ పెట్టేసి, లేదంటే వాటర్ ఫౌంటైన్ లాగా ఏమైనా ప్లాన్ చేసుకున్న లేక్ టైప్లో ఈ బర్డ్స్కి సంబంధించినవి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ ఫ్లవర్ వాజెస్ కూడానండి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు. ఈవెన్ చిన్న చిన్న రెస్టారెంట్స్లో అక్కడ కూడా మనం అంబియన్స్ చూసి చాలా సంతోషపడతాము. మెయిన్గా మనం తినే ఫుడ్ కంట ఇప్పుడు కూడా అంబియన్స్ బాగున్నాయని అంటే బాగా అనిపిస్తుందండి. కంప్లీట్గా మనం వేలకు వేలు పెట్టుకోనకపోయినా అప్పుడప్పుడు ఒకటో రెండో చిన్నగా పేర్చుకుని ఇంటిని బాగా సర్దుకుంటే ఇంటికి వచ్చేప్పటికీ ఇల్లు రిలాక్స్డ్గా అనిపిస్తుంది, చాలా హాయిగా అనిపిస్తుందండి ఆ ఫీల్. సో ఇలాంటివి అఫోర్డ్ చేయగలిగిన నేను ప్రతి ఒక్కరికి ఇది కొనండి పెట్టండి అని నేను చెప్పట్లేదు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరు పెట్టుకుని మెయింటైన్ చేయగలుగుతారో బాగున్నాయి అనిపించిందండి నాకు. మెయిన్గా ఇది ఏంటంటే డస్ట్ కూడా పట్టిన మనం జస్ట్ ఒక బట్టతో వైప్ చేసేసామంటే మళ్ళీ యాజ్ యూజువల్ కొత్తగా వచ్చేస్తాయి. అందుకని నాకు సెరామిక్ అనేది బాగా అనిపిస్తుంది. ఇంకొకటి అబ్జర్ప్షన్ చేసుకోదండి సెరామిక్. నాకు బాగా అన్నిటికంటే నచ్చేది ఏదైనా వాటర్ కానీ లేదంటే అందులో ఏది వేసినా అలాగే రిటైన్ అయ్యి ఉంటాయన్నమాట. ఈ పాట్స్ కూడా నాకు చాలా 300-400 అనేప్పుడు చాలా బాగా అనిపించేయండి. స్క్వేర్ ఏంటంటే మనకి ప్లేస్ ఆక్యుపై చేయడం తక్కువ అవుతుంది. సో ఎలాంటి కార్నర్ ప్లేసెస్లో అయినా మనం ఈజీగా పెట్టుకోవచ్చు. సో మన ఇల్లు మన అంబియన్స్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం వెయిట్ అనిపించిన బట్ వర్తి. సో మొత్తం ఈ ఎల్ షేప్లో జే షేప్లో ఉన్నాయి చూడండి, అవి కూడా నాకు చాలా బాగా అనిపించాయి. 2000 అన్నారు. అండ్ వచ్చేస్తే ఇక్కడ టెర్రకోటాకు సంబంధించిన బొమ్మల దగ్గరకు వచ్చేసాను. ఇప్పుడు వీళ్ళదే పక్క యూనిట్లో ఉంది. సో ఇవి కూడా చూడండి, ఏనుగు అంబారీలు లేకపోతే చెట్టు మాను లాంటివి, ఎలిఫెంట్స్, గజరాజులు చాలా రకాలైన ఉన్నాయండి. అండ్ కలర్స్ కూడా మన కళ్ళ ముందే వేసిస్తారు. కొన్ని మనం బాగా చూసుకున్నామంటే ఈ గుర్రం బొమ్మలు మోస్ట్లీ మనం లాన్ అనేది ఎప్పుడైతే పెట్టుకుంటామో అక్కడ బాగుంటుంది అనమాట. పెద్ద పెద్ద గార్డెన్స్ ఉన్న వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి. అలాగే ఇంట్లో కూడా మనము ఇవి పెట్టడం వల్ల చాలా బాగా అనిపిస్తుందండి. రాధాకృష్ణ చూస్తున్నారు కదా, హాల్లో ఒక్క డెకరేటివ్ తీసి పెట్టి పక్కన 2 మొక్కలు పెట్టామంటే చాలా బ్యూటీ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా టెర్రకోటాకు సంబంధించినవండి. అండ్ ఇవి ఇందులో ఏంటంటే మనలో ఒక ఆర్ట్ ఉందని అంటే కావాలంటే మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ వీటికి వచ్చేస్తే ఇవి వచ్చేసి మనకి ఫౌంటైన్స్ అండి, వాటర్ ఫౌంటైన్స్ వెరీ అఫోర్డబుల్ రేంజ్లో 1100 నుంచి లాస్ట్ ఫైనల్ పెద్దది వచ్చేసి 1500లో వచ్చేస్తుంది. ఒక చిన్న వాటర్ మనకి 200-150లో దొరుకుతుంది. అది కానీ ఇంట్లో హాల్లో ఎక్కడైనా పెట్టి ఆ వాటర్ సౌండ్ దగ్గర ఒక బుద్ధ పెట్టి ఒక క్యాండిల్ ఏమైనా పెట్టుకొని మనం మెడిటేట్ చేసామంటే ఒక 10-15 నిమిషాలలో మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తామో మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుందండి. ఎన్ని చోట్లకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన ఇంటికి వచ్చేప్పటికి మనకు వచ్చే ఆ రిలాక్సేషన్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. తిరిగినంతసేపు ఎక్కడికైనా తిరుగుతాం, బట్ ఇల్లు అనేది అల్టిమేట్ డెస్టినీ అనమాట. ఆ ఇంటిని మనం ఆహ్లాదకరంగా మార్చుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఇవి మనము అఫోర్డ్ చేయలేనంత కూడా కాదు, ఒక మిడిల్ క్లాస్ నుంచి మనం పెట్టుకోగలుగుతాము. సో ఎక్కడైనా ₹1 తక్కువగా వస్తుంది అని అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్గానే ఉంటుంది. కాబట్టి ఇది ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి ఈ వీడియో నేను పెట్టాను. అండ్ వీళ్ళది మినిమం పర్చేజ్ వచ్చేసి మనం ₹1000 కొనాలండి. గూగుల్ పే, ఫోన్పే అన్నీ కూడా ఉంటాయి. ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి. నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి, ఎందుకంటే సెరామిక్వి కాబట్టి. సో ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాగే మరెన్నో షాపింగ్ వీడియోస్ లేకపోతే కుకింగ్ వీడియోస్, నెక్స్ట్ బ్యూటిషియన్కి సంబంధించింది, మన పర్సనల్ కేర్, ఇలాంటివి చాలా వీడియోస్ అనేది వాటితోటి నేను మీ ముందుకు వస్తున్నాను. ఇప్పటిదాకా నా వీడియోస్ కానీ మేము చూడకపోయింటే ఒకసారి చెక్అవుట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తుంటే నేను ఆ ఉత్సాహంతో ఇంకా ఎన్నో రకాల వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తూ ఉంటానన్నమాట. వీళ్ళది కొంచెం మనం ఎక్కువ కొన్నామంటే ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తారటండి. సో
నాచారం దగ్గర ఉంది. మీరు గోవింద్ టెరకోట అని చెప్పేసి మీరు లొకేషన్ పెట్టుకున్నారంటే ఈజీగా వెళ్ళిపోతారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మంచి హోల్సేల్ రేట్లో మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీగా కొన్నామనంటే ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోతుంది మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే కలెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం రోడ్ మీద ఎక్కడైనా తీసుకున్నామంటే ఒకటి నచ్చింది అని అంటే అది ఒకటే పీస్ ఉండొచ్చు, రెండే ఉండొచ్చు. కానీ వీళ్ళ దగ్గర అలా కాదండి, నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో మనకు ఆప్షన్స్ అనేవి కూడా ఆబ్వియస్గా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇలా ఫ్రంట్లో కూడా వాళ్ళు మొక్కలు అవి ప్లేస్ చేసి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మనకి చూపిస్తారు. అండ్ వర్కర్స్ కూడా చాలా మంచిగా చెప్తున్నారండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళకు ఓపిక్గా ఏది ఎంత కాస్ట్ అని ఎన్నిసార్లు అడిగినా కానీ బాగా చెప్తున్నారు. రూట్గా కూడా లేరనమాట. సో నాకు ఈ విషయం కూడా బాగా నచ్చింది. అండ్ మన వెహికల్ ఏదైనా ఉందంటే వాళ్ళే మోసి మంచి ప్యాకింగ్ చేసేసి మనకి కార్లో కానీ పెట్టేస్తారు. లేదనంటే మనం ఏదైతే వెహికల్ తెచ్చుకుంటామో అక్కడ పెట్టేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కుకింగ్కి సంబంధించినవి అవన్నీ కూడా జనవరి నుంచి పెడతారండి. అంటే టెరకోట మనం పాట్స్లో వాటిలో వంట చేసుకుంటాం కదా, అవన్నీ జనవరిలో ఉంటాయట. సో వీలైందనంటే జనవరిలో మళ్ళీ నేను ఒక వీడియో చేసి ఏమేమి వీళ్ళ దగ్గర దొరుకుతాయి మనకి కిచెన్కి సంబంధించి అనేవి ఇంకొక వీడియో అనేది తప్పకుండా చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సెప్టెంబర్లో మనకి వినాయక చవితి అనేది స్టార్ట్ అవుతుంది కదండి. వీళ్ళ దగ్గర మట్టి గణపతులు కూడా ఇప్పటి నుంచి స్టాక్ నెంబర్ ఆఫ్ స్టాక్ పెద్ద గొడవనండి. ఇవి కూడా వీళ్ళు రీజనబుల్ రేట్స్తో ఇస్తారు మనకి. మట్టి గణపతులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అని చెప్పి మండపాలు పెట్టే వాళ్ళైనా కానీ వీళ్ళకి అన్ని సైజెస్లో ఈజీగా అవైలబుల్ అవుతాయి. ఇప్పుడే చాలా స్టాక్ ఉంది చూడండి. అది ఒక మినీ గోడౌన్ లాగా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అక్కడ ఇక్కడ తిరిగి టైం వేస్ట్ చేసుకోకుండా చాలా ఒక్క చోట్లోనే అన్నీ దొరుకుతాయి.